తనని తాను కులపెద్దగా ఫీల్ అయ్యే కాపు నేత మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ కండువ కప్పుకున్నారు. జనసేనకు అప్రకటిత సలహాదారుడిగా వ్యవహరిస్తూ వచ్చిన చేగొండి ఫ్యామిలీ సడన్ గా జగన్ పంచన చేరటంపై జనసైనికులు భగ్గుమంటున్నారు. నిన్న మొన్నటి వరకు జోగయ్య జనసేనకి ఇచ్చిన సలహాలు సూచనలు అన్నీ ఇన్ని కాదు, పవన్కి తానే గాడ్ ఫాదర్ని అన్నట్లు లేఖలు రాస్తూ వచ్చారాయన. ఒక దశలో ఆయన ఇస్తున్న సలహాలు సూచనలు పార్టీ లైన్ దాటడంతో వైసీపీ కోవర్టన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాన్ని నిజం చేస్తూ ఆ పెద్దాయన కొడుకు వైసీపీలో చేరటంతో వారిని కాపు వర్గీయులు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు జనసేన పీఎస్సీ మెంబర్ చేగొండి సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ను కలిసి వైసీపీ పార్టీలో చేరారు. ఇంతకాలం జనసేనలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన వైసీపీలో చేరటంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడిగా నీతులు చెప్పి ఇప్పుడు తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టారని మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య జనసేనకు అప్రకటిత ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎవరూ అడగకుండానే సలహాలు సూచనలు ఇస్తూ బహిరంగ లేఖలు రాశారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని, ఏ సీట్లలో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందో సూచిస్తూ ఒక లేఖ, అసలు టీడీపీతో పొత్తే వద్దని, పొత్తు ఓకే అయ్యాక 60కి పైగా సీట్లు తీసుకోవాలని లెటర్స్ రిలీజ్ చేశారు. పవర్ షేరింగ్ లో భాగంగా సీఎం పదవి ఎంతకాలం తీసుకోవాలో కూడా సూచించారు ఆ పెద్దాయన. పొత్తులో ఏ సీట్లు తీసుకోవాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో సలహాలిచ్చారు. ఆ లిస్టులో తన కుమారుడు సూర్యప్రకాష్ పేరుతో పాటు తనకు అనుకూలంగా ఉండేవారి పేర్లు కూడా పొందుపరచి వారికి ఎక్కడ టికెట్లివ్వాలో పేర్కొన్నారు. ఒక దశలో జనసేనపై తనకు సర్వ హక్కులు ఉన్నట్లు లేఖాస్త్రాలు సంధించారు. మొదట్లో పెద్దాయన సూచించిన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత జోగయ్య లేఖలు పార్టీకి నష్టం చేకూరే విధంగా ఉన్నాయని అనేక మంది తన దృష్టికి తీసుకురావటంతో ఆయన్ని పట్టించుకోవటం మానేశారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం జెండా సభకు ముందు రోజు జోగయ్య లేఖ రాస్తూ బడుగు బలహీన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని అనుకుంటే గాడి తప్పిందని, అది సభలు సవరించుకోకపోతే 29న తాను కార్యాచరణ ప్రకటిస్తా అని రాసిన లేఖ కలకలం రేపింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ కూడా పార్టీ విధానాలపై సూచనలు చేయొద్దని, సలహాలు ఇవ్వొద్దని, తనతో కలిసి యుద్ధంలో నడిచి ప్రయాణం చేసేవారు ముందుకు రావాలని, సీట్ల విషయంలో గెలుపు విషయంలో ఏం చేయాలో తన వ్యూహం తనకుందని పవన్ సభాముఖంగా ఫైర్ అయ్యారు. జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టీకాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచనిచ్చే వాళ్ళకి. తాడేపల్లిగూడెం ఉమ్మడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన రీటార్ట్తో స్పందించిన జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. పార్టీ బాగు కోసం కొన్ని అంశాలు చెప్తున్నానని, స్వీకరించకపోతే మీ కర్మ అని నిర్వేదం వ్యక్తం చేశారు. దాంతో ఆయన ఇక సైలెంట్ అవుతారని అందరూ భావించారు. అయితే
ఒక్కరోజు తేడాలో జగన్ కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోవటం చూస్తే కాపు సామాజిక వర్గంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. చేగొండి ఫ్యామిలీ వైసీపీ కోవట్టులుగా వ్యవహరించిందని, ఆ కోవట్ ఆపరేషన్ ని పవన్ ముందుగానే పసిగట్టి జెండా సభలో వార్నింగ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పుత్ర వాత్సల్యంతో తన కుమారుడు సూర్యప్రకాష్ అసెంబ్లీ ఎంట్రీ కోసం హరిరామ జోగయ్య తపన పడ్డారని, సూర్యప్రకాష్ వైసీపీలో చేరటంతో అది అందరికీ అర్థమైందని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. తనను కోవట్టుగా ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తోందని, పవన్ను సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని, అప్పటి వరకు తన పోరాటం ఆగదని హరిరామ జోగయ్య చాలాసార్లు ప్రకటించారు. అలాంటాయన ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకోవటంతో ఆ కుటుంబాన్ని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి వైసీపీలో సూర్యప్రకాష్కి ఏమాత్రం ప్రాధాన్యత దక్కుతుందో.